సోషల్ మీడియా వింగ్కి సంబంధించిన అంశాల మీద వర్రా రవీంద్రారెడ్డి అరెస్టు, ఆ అరెస్ట్ సందర్భంగా జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామం. ఏదైతే అతన్ని అరెస్ట్ చేసింది ఒకరోజు, అరెస్ట్ చూపించింది ఒకరోజు, అంటే అదుపులోకి తీసుకుని 4 రోజులు బాధిన తర్వాత తీసుకొచ్చి చూపించారు కోర్టులో. ఇది వాళ్ళ మిసెస్ వేసిన పిటిషన్ నేపథ్యంలో ఆ ఆధారాలు కోర్టుకు సమర్పించమని చెప్పి హైకోర్టు అడిగితే ఇంతకుముందే పోలీసులు అక్కడ షార్ట్ సర్క్యూట్ అయిపోయి తగలబడిపోయినాయి అని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. నెక్స్ట్ ట్రిప్కి రావాలి, క్లియర్గా ఉండాల్సిందే మాకు అని చెప్పి కోర్టు చెప్తే నిన్నటి కూడా అవ్వలేదు. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో పోలీసుల తీరు మీద హైకోర్టు టిప్పులు జరిగింది. రవీంద్రారెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు, ఎప్పుడు అరెస్ట్ చూపారు, ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అన్న ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడింది. రవీంద్రారెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని తమ ముందు హాజరుపరచాలని ఆదేశిస్తే కింది కోర్టు ముందు హాజరుపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తీరును సహించేది లేదని తేల్చెప్పింది. కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా అంటూ పోలీసులు నిలదీసింది. ఎస్పీ తీరు చూస్తే అలాగే అనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కేసు తీవ్రత అర్థమవుతున్నట్లేదని, ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులను హెచ్చరించింది. ఆరోపణలను స్పందించడం లేదంటే ఏమనుకోవాలంటూ నిలదీసింది. రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన భర్తను అక్రమంగా నిర్బంధించారని వర్రా రవీంద్రారెడ్డి భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ మీద జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా కళ్యాణి తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పోలీసులు అన్యాయాలు, అక్రమ నిర్బంధాలకు అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరారు. అవాస్తవాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. నవంబర్ 8 రవీంద్రారెడ్డిని అదుపులో తీసుకున్నారా లేదా అన్న విషయంపై పోలీసులు మాట్లాడటం లేదన్నారు. చట్టం కన్నా కోర్టుల కన్నా తామే ఎక్కువ అన్నట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశించిన ఇప్పటివరకు కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు. ముఖ్యంగా కడప ఎస్పీపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశామని, ఆయన ఇప్పటివరకు కౌంటర్ వేయలేదని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి విష్ణుతేజ వాదన వినిపిస్తూ అన్నమయ్య జిల్లా ఎస్పీ కౌంటర్ దాఖలు చేశారని, ఆయనే ఇప్పుడు కడప జిల్లాకు ఇన్ఛార్జ్ ఎస్పీగా ఉన్నారని తెలిపారు. రవీంద్రారెడ్డి నిర్బంధానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని నిరంజన్ రెడ్డి కోరగా ఆ పని తాము చేయలేమని ధర్మాసనం చెప్పింది. అలా అయితే సంబంధించి జిల్లా జడ్జికి ఆ బాధ్యతలు అప్పగించాలని నిరంజన్ రెడ్డి సూచించారు.